ఓకే, మనం ఇక త్వరగా ఆలస్యం చేయకుండా అపొస్తల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. 3వ వచనం మనం చదువుకున్నాం. మరి గడిచిన 2 వారాల్లో ఈ 9వ అధ్యాయం ప్రారంభం నుంచి ఇంట్రడక్షన్గా కొన్ని విషయాలు సౌలు గురించిన సంగతులు మనం నేర్చుకుంటూ వచ్చాం. మొదటి 2 వచనాల్లో సౌలు అయితే ఇంకా పౌలుగా మారలేదు, ప్రభువుని తెలుసుకోలేదు. కానీ తాను కలిగి ఉన్నటువంటి మత ఆసక్తిని బట్టి మరి ఎక్కడైతే ప్రభు బిడ్డలు ఉన్నారో, ఎక్కడైతే క్రైస్తవులు ఉన్నారో ప్రార్థన చేస్తున్నారో మాత్రమే కాదు, హత్య చేస్తున్నాడు. తనకు అది ప్రాణాధారమైనట్టుగా భావించి మరి ఆ పని చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ సందర్భం ఏంటంటే ఇక చివరి క్షణాలు, ప్రభు సౌలును దర్శించే సమయం ఆసన్నమైంది. దేవునికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. అయితే అదే వాగ్దానం ఆయన పిల్లలకు కూడా వర్తిస్తుంది. దేవునికి ఏదైతే ఉందో అదే ఆయన పిల్లలకు కూడా ఉంటుంది. అందుకని యెషయా 54:17 దేవుడు చెప్పాడు, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని. ఆ వాగ్దానము దేవుని పిల్లలుగా మనం స్వతంత్రించుకోవాలి. ఆయన ప్రభు యొక్క బిడ్డలను బాధ పెడుతున్నాడు. దాని కొరకు అధికారుల దగ్గర, మరి యూదా మత అధికారుల దగ్గర తాకీదులు తీసుకున్నాడు. అంటే అనుమతి పత్రాలు కూడా తీసుకొని, పర్మిషన్ తీసుకొని వెళ్ళి దేవుని పిల్లలను బాధ పెట్టని వెళ్తున్నాడు. ఆయన వెళ్ళేది ఏ ప్రాంతానికి? దమస్కు అనే ప్రాంతానికి వెళ్తున్నాడు. ఆ దమస్కు అనే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు, దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశంలో ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. వెలుగు చేత పౌలును దేవుడు దర్శించాడు. దేవుడు తన వెలుగును పౌలుపై అనగా సౌలుపై ప్రకాశింపజేశాడు. ఎందుకు వెలుగు ద్వారా దర్శించాడు? చాలా మందిని చాలా రకాలుగా దేవుడు దర్శిస్తాడు. అయితే సౌలు యొక్క అనుభవం ఏంటంటే వెలుగు ద్వారా దేవుడు సౌలును దర్శించాడు. ఎందుకంటే సౌలు జీవితం అంతా చీకటిమయమైంది. చీకటి అనేది ఈ లోక సంబంధమైన, సాతాను సంబంధమైన ఆ ప్రభావం. అది ఎవరి జీవితంలో ఆ చీకటి ఉన్నా వారికి దేవుని యొక్క వెలుగు అవసరం. వారు దేవుని తెలుసుకోవాలంటే, దేవుని ప్రేమను తెలుసుకోవాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క వెలుగు వారికి అవసరం. ఎందుకనంటే చాలామంది జీవితాల్లో ఇంకా చీకటి ఉండిపోతుంది. మరి ఆ వెలుగు ఎలా వస్తుందంటే, కొన్నిసార్లు మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క వెలుగు మనం చూడగలుగుతాము. కొన్నిసార్లు దేవుడు కూడా మన దగ్గరికి వస్తాడు. అయితే మన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన వెలుగు వచ్చినప్పుడు మన జీవితాలు వెలిగించబడే సందర్భాలు చాలా తక్కువ. కానీ ఎక్కువ అవకాశాలు ఏంటంటే మనమే ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థించినప్పుడు మనలో ఉన్న చీకటి తొలగిపోయి ఆయన వెలుగు చేత నింపబడతాం. అందరూ నేను సౌలులాగానే ఉంటా, నేను నా ప్రయాణంలో ఉంటా, నా జీవితంలో నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తా, సౌలుకు వచ్చినట్టుగా దేవుని వెలుగు రావాలనుకోవడం బుద్ధిహీనత. అది కాదు, అందరికీ అలాంటి అవకాశాలు రావు. కానీ మనకు ఇచ్చిన దేవుడు ఒక గొప్ప అవకాశం ఏంటంటే, ప్రతిసారి మనం ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన వెలుగును మన మీద ప్రకాశింపజేయమని ప్రార్థించినప్పుడు ఆయన వెలుగు మన మీదకి వస్తుంది. అప్పుడు మన జీవితాలు వెలిగించబడతాయి. హల్లెలూయా. దేవుని వెలుగు వచ్చినప్పుడు అంధకార కార్యాలు నిలిచిపోతాయి. దేవుని వెలుగు అనేక సార్లు వాక్యం ద్వారా మన దగ్గరికి వస్తుంది, మన జీవితాన్ని మార్చడానికి. ఆకాశం నుండి ఒక దర్శనం రావాలి, ప్రకాశమానమైన వెలుగు రావాలి, అప్పుడే నాకు దేవుడు నన్ను దర్శించినట్టు అనేది కాదు. వెలుగు అనేది చాలా సార్లు, ఎక్కువ సార్లు మన దగ్గరికి ఎలా వస్తుందంట? వాక్యం రూపంలో వస్తుందంట. అందుకనే నీ వాక్యము వెల్లటి అగుట తోడనే వెలుగు కలుగును. దేవుని వాక్యం ఏమని రాయబడి తెలుసా? ఆయన వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుతుందంట. అది మన జీవితాలను మార్చేది. అందుకని వాక్యం చదవండి, వినండి, చదవండి, వినండి అంటే ఏ ఒక్కరు వాక్యము చదవరు. వాక్యమే వెలుగు. అందుకే దావీదు అంటాడు, భక్తుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. చెప్పండి, వెలుగు అంటే ఇప్పుడు ఆకాశం నుంచి రావాలి. నేను ప్రయాణం చేస్తుండగానే దేవుడు వెలుగులాగా, వెలుగు సౌలు మీదకి వచ్చినట్టుగా వెలుగు నా మీదకి రావాలి, నా జీవితాన్ని మార్చాలని కోరుకోరు. దేవుడు అనేక అవకాశాలు మనకి ఇస్తాడు. తన వెలుగును మన మీద ఉదయింపజేస్తాడు.
ఆయన వాక్యమే మనకు దీపము, మన త్రోవకు వెలుగు. మరి ఎంతమంది ఆ వెలుగు దగ్గరికి వస్తున్నారు? ఎంతమంది ఈరోజు వెలుగు దగ్గరికి వెళ్ళారు, వాక్యం దగ్గరికి వెళ్ళారు? చాలాసార్లు వాక్యము నీ యొద్దకు వస్తూ ఉంటుంది. ఎంతమంది దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు? ఓ, ఈ వాక్యమే వెలుగు. అందరికీ సౌల్లాగా రాదు, కానీ 100కి 99% అలా రాదు. 1%, 1% అలాగ వస్తుంది. ఆ ప్రత్యక్షత అనేది అందరికి అలాగ రాకపోవచ్చు, కానీ వాక్యమైన వెలుగు మన దగ్గర ఉంది. ఇది ప్రతిరోజు నీ దగ్గరికి వస్తుంది, నీ జీవితాన్ని వెలిగించడానికి. ఎంతమంది దాన్ని అర్థం చేసుకుంటున్నారు? ఆ వాక్యాన్ని నీ హృదయంలోకి చేర్చుకుంటే నీలో ఉన్న చీకటి తొలగిపోయి నీలో వెలుగు ప్రకాశిస్తుంది, నీ ఆత్మ వెలిగించబడుతుంది. ఫస్ట్ ఈ లోక సంబంధమైన వెలుగు బయట ఉన్న పరిస్థితుల్లో చీకటిని వెలిగించుతుందేమో. ఆ వెలుగు వచ్చినప్పుడు చీకటి లైట్ అయ్యగానే చీకటి పోతుంది, ఈ ప్రాంతం అంతా వెలుగు వస్తుంది. కానీ మరి మనిషిలో ఉన్న చీకటి ఎలా పోతుంది? ఈ వెలుగు ద్వారా పోతుందా? పోదు. మనం వెలిగించే క్యాండిల్ ద్వారా కానీ దీని ద్వారా పోదు. వాక్యం అనే దీపము, వాక్యమైన వెలుగు ద్వారా మన జీవితం అంతరంగం వెలిగించబడుతుంది. అది ఎప్పుడైనా మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఇక 4వ వచనంలో ఎప్పుడైతే వెలుగు ప్రకాశించిందో సౌలు మాట్లాడుతున్నాడు, ప్రభువా, సౌలా సౌలా చాలు. ఈ మాట పోయిన వారం ధ్యానించాం, నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను. ఎప్పుడైతే మనిషి గుర్రం ఎక్కి కొంతమందితో పాటు డ్యూటీగా వెళ్తా ఉన్నాడు, గర్వంగా వెళ్తున్నాడు, అధికారంతో వెళ్తున్నాడు, అహంతో వెళ్తున్నాడు, గుర్రం మీద ప్రయాణం చేస్తున్నాడు. అన్ని అధికారాలు ఆయనకు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి, ఎవరినైనా ఏదైనా చేయగలిగిన రైట్స్ కూడా ఉన్నాయి, బాగానే ఉంది. కానీ దేవుని ఎదుటి ఏ రైట్స్ పనికిరావు. ఈ లోక అధికారాలు, ఈ లోక చట్టాలు, ఈ లోకంలో ఉన్నటువంటి ఏ అయినా సరే ఈ లోకం వరకే. కానీ దేవుని ఎదుట ఈ లోకపు అధికారాలు, అహంకారాలు ఏవి పనిచేయవు. తర్వాత చూడండి, సౌలు లైఫ్ ఎలా ఉంటుందంటే, గుర్రం మీద అహంతో వెళ్ళిన వాడు నడుచుకుంటూ తడువులాడుకుంటూ వెళ్తాడు, జీవితాన్ని అలా తలకిందులు చేస్తాడు దేవుడు. నెక్స్ట్ వచనాలు మనం చూడొచ్చు. సౌలా సౌలా నన్నేలా హింసించున్నావు అన్నాడు. అంటే అది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను మీకు పోయిన వారం కూడా. సరే, రాని వాళ్ళ కొరకు ఒకసారి గుర్తు చేస్తాను. సౌలు హింసించేది ఎవరిని? సంఘాన్ని. కానీ స్వరం ఏమి వినిపిస్తుంది? నన్ను హింసిస్తున్నాం అంటున్నాడు. ఈ గతంలో ఈ విషయాలు మనకు విన్న వాక్యాలే. అంటే మనం చేసేది ఏదైనా సరే, కొన్నిసార్లు దేవుని బిడ్డల ఎడల చేసేది, సేవకుల ఎడల చేసేది, ఆయన సంఘం అనబడి ఆయన శరీరం సంఘం ఎడల చూపించేది ఏదైనా మనం నేరుగా దేవునికి చేసినట్టు. సంఘాన్ని ప్రేమించి నువ్వు ఏదైనా చేసావనుకో, ప్రేమించి చేసి దేవుని ఎడల చేస్తున్నట్టే. దేవుని బిడ్డల ఎడల చూపే ప్రతిదీ దేవుని ఎడల చూపుతున్నట్టే. కాబట్టి ఆ విషయాలు మనం గుర్తు చేసుకొని, సంఘంపై చేసింది క్రీస్తుపై చేసినట్టే. అందుకనే క్రీస్తు అన్నాడు, నీవు నన్నేలా హింసిస్తున్నావు. 5వ వచనం చదువుదాం. ఆయన నీవు హింసించుచున్న యేసును అన్నాడు. అప్పటి వరకు పౌలుకు అర్థం కాలే. ప్రభువా నీవెవడు అంటున్నాడంటే, ఒక విధంగా చెప్పాలంటే మారు మనసు అనేది ఎలా స్టార్ట్ అవుతుంది? దేవుడు ఎవరో తెలుసుకోవడం నుండే ప్రారంభమవుతుంది. అప్పటి వరకు నేనే దేవుడిని అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. మనమే అంటే మనకంటే పై అయినా ఉన్నాడనే విషయం ఎప్పుడు మర్చిపోవద్దు. అందుకనే మన మాటలు కొన్నిసార్లు లోకంలో మనం చేసేవన్నీ కూడా, మన భూమి మీద ఉన్నాము, దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు. మన మాటలు కొద్దిగా ఉండాలి. మనం చేసేవన్నీ కూడా ఆయనను బట్టి మనల్ని మనం తగ్గించుకొని చేయాలి. మరి పౌలుకు ఒక ప్రశ్న స్టార్ట్ అయింది. అసలు నన్ను ప్రశ్నించే వాళ్ళు లేరు కదా, నన్ను మందలించేవారు లేరు కదా, ఇదేంటి అని చెప్పేసి ఆ స్వరం వినగానే నీవెవరు అని అడుగుతున్నాడు. అప్పుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు ప్రభు. నీవు హింసించుచున్న. ఎప్పుడు హింసించాడు యేసయ్యనే సౌలు? ఎప్పుడు హింసించాడు సౌలు? నీవు హింసించున్న యేసును అని అంటున్నాడంటే యేసయ్యను ఎప్పుడు హింసించాడు? యేసయ్యను హింసించలేదు, కానీ ఆయన శరీరం భూమి మీదనే ఉంది. ఆయన బిడ్డలు, ఆయన శరీరం అనగా సంఘం, సంఘాన్ని హింసిస్తున్నాడు. సంఘాన్ని హింసించేవాడు ఎవరిని హింసిస్తున్నట్టు?
స్వయంగా ప్రభువునే హింసిస్తున్నట్టు. హల్లెలూయా. మనం ఆ విషయాలు గుర్తుపెట్టుకొని సంఘాన్ని ప్రేమించే వారిగా, సంఘాన్ని, సేవను, పరిచర్యను, దేవుని రాజ్యాన్ని కట్టేవారిగా ఉందుముగాక. చాలా మంది దీవెనలన్నీ కోల్పోతారు. ఆ సంఘం అంటే ఏముందిలే, సేవకులు అంటే ఏముందిలే అని సింపుల్గా పక్కన పెట్టేశారు. కాదు, అది ఈ ప్రశ్న రేపు ఎదురవుతుంది నీకు. ప్రభువా నువ్వు ఎప్పుడు వచ్చావు, నీకేం చేయలేకపోయావు, మీరు నాకు చేయలేదు అంటాడు, మీరు నన్ను ప్రేమించలేదు అంటాడు. నువ్వు ఎప్పుడు వచ్చావు, నువ్వు ఎప్పుడు కనిపించావు, మా ఇంటికి ఎప్పుడు వచ్చావు, మమ్మల్ని ఎప్పుడు చూసావు, నేను హాస్పిటల్ ఉన్నా చూడలేదు, నేను జైల్లో ఉన్నా చెరసాలను చూడలేదు, నేను ఆకలితో ఉన్నా నన్ను చూడలేదు, నాకు వస్త్రహీనుడై ఉన్నా నిన్ను చూడలేదు అనే ఒక ఉపమాన సందర్భం చెప్తూ వచ్చాడు. నువ్వెప్పుడు ఆకలి కొంటివి, నీకు అన్నం పెట్టలేకపోవడం మేము పోవడానికి, నువ్వు బాగానే ఉన్నావుగా, ఆయన నువ్వు ఎప్పుడు వచ్చావు, నేను చూడలేదు కదా అని చాలాసార్లు నేను చెప్తున్నా. బైబిల్ ఉన్న విషయాలు నీవు హింసించుతున్న యేసును అన్నాడంటే, యేసయ్యను సౌలు స్వయంగా హింసించలేదు, కానీ ఆయన బిడల్ని లోకంలో ఉన్నప్పుడు ఆయన బిడల్ని హింసిస్తున్నాడు కాబట్టి ముందు జరగవచ్చు. అనుకోవద్దు. భూమి మీద ఏం జరుగుతుందో స్వయంగా ఆయన దగ్గరికి వెళ్తుందంట. స్వయంగా ప్రభు దగ్గరికి వెళ్తుంది. ఒక దేవుని బిడ్డ ఏం చేస్తున్నాడో నేరుగా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, అది ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాడు ఆయన. భూమి మీద ఆయన సంఘాన్ని చూస్తున్నాడు, ఆయన బిడ్డలు చూస్తున్నాడు, వారు ఏం చేస్తున్నారో చూస్తున్నాడు. అందుకనే మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో పోయిన వారం నేను జ్ఞాపకం చేశాను, మలాకి 3:16 అనుకుంటా. ఇద్దరు దేవుని బిడ్డలు మాట్లాడుకుంటుండగా చెవి యొగ్గి యెహోవా ఆలకిస్తుంటాడట. ఇద్దరు మాట్లాడుకుంటుండగా ఎవరు వింటున్నారు? దేవుడే వింటున్నాడు. ఆ వచనం చూడండి ఒకసారి, మలాకి గ్రంథం 3వ అధ్యాయం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించెను. చాలు. ఎవరు ఆలకించారు? ఎవరు మాట్లాడుకుంటుంటే? ఇద్దరు భక్తులు, భయభక్తులు గలవారు. మరలి ఇద్దరు మాట్లాడుకొనుచుండగా ఆకాశమున పరలోకమున్న దేవుడట చెవి యొగ్గి ఆలకిస్తుంటే, ఎవరు వినలేదు, నేను మాట్లాడేది ఎవరు వినట్లేదు అనుకుంటారు, కానీ దేవుడు మరీ చెవి పెట్టి, మనం ఎట్లంటాం చెవి వంకర పెట్టి మరీ ఇంట్రెస్ట్గా కొన్ని విషయాలు. దేవుడు కూడా తన బిడ్డల గురించి ఏం మాట్లాడుకున్నా వింటాడు. మాట్లాడుతుంటేనే వినేవాడు, మరి హింసిస్తుంటే చూడడా, బాధిస్తుంటే చూస్తాడు. నువ్వు మేలు చేసినా ఆయన చూస్తూనే ఉన్నాడు, నువ్వు కీడు చేసినా సంఘానికి ఆయన చూస్తూనే ఉన్నాడు. దేవుని పిల్లల్ని నువ్వు ప్రేమిస్తున్నావా, ద్వేషిస్తున్నావా? సంఘాన్ని, సేవకుల్ని ప్రేమిస్తున్నావా, ద్వేషిస్తున్నావా? దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారో దేవుడు చూస్తున్నాడు. అదే సౌలుతో మాట్లాడుతున్నాడు. నీవు హింసించుతున్న యేసును అంటున్నాడు. నేనెప్పుడు హింసించాను? ప్రభువా నీవెవరు అంటే, నీవు హింసిస్తున్న యేసును. ప్రభువా నీవెవరు అని అడిగితే, నేను యేసును అని చెప్పొచ్చుగా. హింసించుతున్నాను యేసును నేను ముందు చెప్తున్నాడు అంటే ఆయనకు అర్థం కావడానికి, ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు అర్థం కావడానికి హింసించుచున్న యేసును అని చెప్తున్నాడు. అంటే నువ్వు ఈ పని చేస్తున్నప్పుడు, ఏ పని చేసినా ఆయన నామంలో, అది ఆయన దృష్టికి వెళ్తుంది. నువ్వు ప్రార్థన చేస్తున్నా ఆయన దగ్గరికి వెళ్తాడు. నువ్వు ప్రార్థన మానేసి తిరుగుతున్నా ఆయన చూస్తూనే ఉన్నాడు. ఈ విషయం తెలుసా? దేవుని నమ్ముకున్నాం కానీ అసలు దేవుని యొక్క విధానాలు కొన్ని మనకు చాలా విషయాలు తెలియదు. అంటే కొన్ని తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తాం. అయ్యో నేను ప్రార్థన మానేశాను కదా, దేవుడు నేను ప్రార్థన చేయడం మానేశాను, అది కూడా చూస్తున్నాడు అనే విషయం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ప్రార్థిస్తే నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్టు. నువ్వు ప్రార్థన మానేసావు అంటే నువ్వు ఆయనతో సంబంధం లేకుండా జీవిస్తున్నావు, దేవుని ప్రేమించట్లేదు. కాబట్టి నేరుగా ఆయనకు చేసినట్టే. జెఫన్యా 2:8 కూడా అదే విషయం ఉంది. అక్కడ ఏముంది చదవద్దులే కానీ మీరు జకర్యా 2:8 మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానుడు అని చెప్పాడు అని ఎంచి. అంటే దేవుని బిడలకు ఏది జరుగుతున్నా అది నేరుగా దేవునికి ఇండికేషన్స్ వెళ్తాయి, సంకేతం వెళ్ళిపోతూనే ఉంటుంది. అని మరి భూమి మీద ఇంత హింస జరుగుతుంది కదా, దేవుని బిడ్డలను, దేవుని నమ్ముకున్న ప్రజలను చాలా ప్రాంతాల్లో చర్చిలు గొలగొడుతున్నారు, సంఘాలను పాడు చేస్తున్నారు, సేవకులను బాధ పెడుతున్నారు,
క్రైస్తవులకు చాలా శ్రమలు వస్తున్నాయి కదా, మరి దేవుడు చూడట్లేదు, చూస్తున్నాడు. ఆయనకి తెలియకుండా ఏమీ లేదు, అన్నీ చూస్తున్నాడు. ఆయన ప్రజలు హింసించబడేది, శ్రమ పొందేది, కొంతమంది హతసాక్షులు కూడా అవుతున్నారు. ఆయన నామము నిమిత్తము అనేక శ్రమలు కూడా అనుభవిస్తున్నారు. ఈ బాధలన్నీ మరి ఆయన సంఘానికే జరుగుతున్నాయి కదా లోకంలో. దేవుడు చూడట్లేదు అంటే ఆయన చూస్తూనే ఉన్నాడు. కానీ ఆయన తీర్పు తీర్చే దినం అనేది ఒకటి ఉంది. ఆయన టైంలోనే పనిచేస్తాడు. దేవా వాళ్ళని శిక్షించరాదు, ఇంత పాపం చేస్తున్నారు, దేవుని బిడ్డలు ఇంత బాధ పెడుతున్నారు, వాళ్ళని గురించి ఏదైనా వాళ్ళని శిక్ష తీసుకురా వాళ్ళ మీదకి అని మనం అడిగినా ఆయన వినడు. అయ్యా ప్రతి వానికి నేను ఇచ్చే టైం అనేది ఒకటి ఉంది, ఆ టైం వరకు వెయిట్. అందుకని దేవుని నమ్ముకున్న తర్వాత సహనం, ఓపిక చాలా అవసరం. చాలా కష్టం. దేవుని నమ్ముకున్నది, దేవునిలో బ్రతకాలంటే చాలా కష్టం. మన వల్ల ఏడవుతుందని చాలామంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ పోవద్దు, మనం సహనముతో ఓపికతో ఉండాలి. మీరు పొందిన రక్షణను అంతం వరకు కాపాడుకోండి. సహించిన వారం అయితే ఆయనతో కూడా ఏలుతాం. ఆమేన్. సహనం అవసరం. దేవుని నమ్ముకున్న తర్వాత కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కరువు వస్తుంది. కొన్నిసార్లు ఆయన బిడ్డలముగా, ఆయన పిల్లలముగా, రేపు గవర్నమెంట్ కూడా మీరు యేసు ప్రభు నమ్ముకున్నారా, మీరు మతం మారారా, అయితే రిజర్వేషన్ తీసేస్తాను ఆల్రెడీ ఇప్పుడే స్టార్ట్ చేశారు, ఒక చట్టం కూడా తీసుకొచ్చారు. మరి దేవుని మీరు చర్చికి వెళ్తే మీకు రిజర్వేషన్ పోతుంది. పోనీ రిజర్వేషన్ కోసం కాదుగా. మరి అలా తెగింపు కలిగిన వాళ్ళు పిలువబడి, ఏర్పరచబడి నమ్మకమైన గుంపులోనికి వచ్చేవారు ఎంతమంది, అప్పటి వరకు ఆయన వెయిట్ చేస్తాడు. అందుకని చెత్త అంతా పోని, పొట్టంతా పోని అని ఆయనే వెయిట్ చేస్తున్నాడు. వాళ్ళు కూడా మనకు సహకరిస్తున్నారు. నిజంగా వీళ్ళు ఎంతమంది నిజమైన క్రైస్తవులు ఉన్నారో చూద్దామని కొన్ని చట్టాలు పెట్టారు. ఇప్పుడు బయటపడుతుంది అనమాట అసలు ఎవరు నిజంగా దేవుని బిడ్డలు, అంతవరకు నిలబడేది ఎంతమంది, మధ్యలోనే వదిలేసేది ఎంతమంది అనేది కూడా ఈ లోకము ప్రభుత్వాలు కూడా మనల్ని పరీక్షించడానికి దేవుడు కూడా వారికి పర్మిషన్ ఇచ్చింది. అందుకనే మునుపు జరిగింది మరల జరగబోతుంది, జరిగిపోయిన దాన్ని మరల దేవుడు రప్పిస్తాడు. నాకు ఏ లబ్ధిలు వద్దు, నాకు ఏ లావాదేవీలు వద్దు, నాకు ఏ ఉచితాలు వద్దు, ఉచిత పథకాలు వద్దు, ప్రభుత్వం ద్వారా వచ్చేది ఏదొద్దు. వాటి కోసం నేను నా రక్షణ పోగొట్టుకుంటానా, నా దేవుణ్ణి విడిచిపెడతానా, నా విశ్వాసాన్ని పోగొట్టుకుంటానా అని నిలబడే వాళ్ళు ఎంతమంది అనేది పరీక్షించే దినాలు ముందు ఉన్నాయి. ఈరోజు చర్చిలు నిండిపోతున్నాయి, కానీ రేపు ఏ ఒక్కరో ఇద్దరు మిగులుతారు. రాసి పెట్టుకోండి. ఇక్కడే కాదు, మా చర్చి 1,00,000 అన్నాను కూడా 10 మంది కూడా ఉండరు. ఈరోజు 1,00,000 మంది ఉన్నా రేపు 10 మంది కూడా ఉంటారో లేదు తెలియదు. ఎందుకనంటే మునుపు జరిగిందే జరుగుతుంది. యేసయ్యతో గెత్సెమని తోటలో ప్రభువుని పట్టుకోగానే ఎంతమంది ఉన్నారు, పరారైపోయారంతా. లాస్ట్కి సిలువ దగ్గరికి ఒక శిష్యుడు ఉన్నాడు. సరే దేవుడు వాళ్ళు ప్రేమిస్తున్నాడు, వాళ్ళు ఆయన ప్రేమ వారి హృదయంలో ఉంది కనుక మరలా వచ్చి ఆయన కొరకు ప్రాణాలు అర్పించారు. సరే కొన్ని పరిస్థితులు మనకు అలాంటివి వచ్చినా మనము అక్కడే ఆగిపోవద్దు. కొన్ని ఇబ్బందులు వచ్చినా వాటి అన్నిటిని అధిగమించి అంతం వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకుంటేనే నిత్య రాజ్యములో దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన స్థలంలో ఉంటావు బిడ్డ. లేదు ఈ లోకంలో ఏదో దాన్ని ఆశించి నేను యేసయ్య దగ్గరికి వచ్చానంటే నువ్వు పోతావు. 5 రొట్టెలు 2 చేపలతో కథం నీ పని. 5 రొట్టెలు 2 చేపలు తిన్న వాళ్ళు మళ్ళీ వచ్చారు కానీ మళ్ళీ ఈరోజు ఎక్కడ అన్నదే ఆలోచనతో వచ్చారు. ఆయన ఒక్కసారి అలా పెడతాడు, ఇంకోసారి ఏమంటాడు, నీ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించి అంటాడు. ఇదేంటి 5 రొట్టెలు 2 చేపలు అనుకుంటే సిలువ అంటున్నాడు. సిలువ దగ్గరికి రా, నీ జీవితం మార్చబడుతుంది. ప్రజలని బాధ పెట్టినవాడు, హింసించినవాడు, చంపినవాడు, హత్య చేసినవాడు, బెదిరించినవాడు, సంఘాన్ని పాడు చేస్తున్నవాడు చివరికి సౌలు పౌలుగా మారి ప్రాణాలు తీసినవాడు ప్రాణాలు పెట్టడానికి సిద్ధమయ్యాడు. యేసయ్య కొరకు ప్రాణార్పణ చేయబడ్డాడు, శిరచ్ఛేదనం చేయబడ్డాడు, హతసాక్షి అయ్యాడు. దేవుని ప్రేమను నువ్వు తెలుసుకున్న రోజు నీ జీవితం మార్చబడి దేవుని కొరకు నువ్వు బ్రతుకుతావు. ఒక త్యాగం, ఒక తెగింపు, సమర్పణ నీ జీవితంలో, నీ విశ్వాసంలో స్టార్ట్ అవుతుంది. సత్క్రియలతో నువ్వు బ్రతుకుతావు. దేవుడు కోరుకునేది అలాంటి వారినే. అయితే ఈరోజు ఆ వెలుగు నీకు వస్తేనే నువ్వు దేవుని కొరకు వెలిగించబడతావు. ఆ వెలుగు నీ జీవితంలో ఇంకా రాలేదంటే నువ్వు ఇంకా చీకట్లోనే ఉండిపోతావు. ఏ రోజు కూడా దేవుని కొరకు నువ్వు నిలబడలేవు, ఏమి చేయలేవు కూడా, కనీసం మాట కూడా మాట్లాడలేవు దేవుని కోసం. నీ చేత కాదది. ఎందుకు కాదంటే ఇంకా సౌలు లాగా మనం ఆగిపోతే మన ప్రయాణం అక్కడే ఉండిపోతుంది. కానీ సౌలు ప్రయాణంలో పౌలుగా మార్చబడ్డాడు. మన విశ్వాస జీవితం ఆరంభం కావచ్చు, సౌలులాగా ఆరంభించవచ్చు, కానీ మన ముగింపు పౌలులాగా ఉండును గాక. ఆమేన్ చెప్దామా? నేను అట్లే ఉంటాను ఎన్ని సంవత్సరాలు? నా చైర్లో ముందు కూర్చో.
ఈ చేరేసుకొని ముందుకు వచ్చి ఇప్పుడు ముందుకు వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభువా నీవెవడు అనగా మారు మనస్సు దేవుని ఎవరో తెలుసుకోవడం నుండి ప్రారంభమవుతుంది. అయితే శత్రువుగా వచ్చిన వాడు పెట్టడానికి శత్రువుగా వచ్చిన వాడు శిష్యుడుగా మారే ప్రయాణం స్టార్ట్ అయింది. మార్గ మధ్యంలోనే శత్రువు మిత్రుగా మారిపోయాడు, శిష్యుడుగా మారిపోయాడు, సౌలు పౌలుగా మారిపోయాడు, జీవితాన్ని మార్చుకున్నవాడు. అలాంటి వారి కోసం దేవుడు ఈరోజు ఎదురు చూస్తున్నాడు. నీ ఆరంభం ఎలాగైనా ఉండను, కానీ నీ ముగింపు మాత్రం శ్రేష్టమైనదిగా ఉండాలి. ఆమేన్. నీ ప్రారంభం నీ ఆరంభం ఎలాగైనా ఉండని, కానీ దేవుని నమ్మి జీవితంలో సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ నీ జీవితం ముగింపు శ్రేష్టమైనదిగా మారాలి. పాపిలాగా చచ్చిపోవద్దు, చీకట్లో ఉన్నవాడు చీకట్లోనే చచ్చిపోవద్దు, చెడలవాట్లు ఉన్నవాడు చెడలవాట్లోనే ముగింపు కావద్దు. జీవితాన్ని మార్చుకొని దేవుని కొరకు ఒకసారి వెలిగించబడి దేవుని కొరకు చివరికి ముగింపులో ప్రాణం పోయే టైంలో కూడా శ్రేష్టమైన జీవితం ముగింపుతో ముగించను గాక. ఈరోజు అలాంటి ఆశ నీకు లేకపోతే ఎన్ని సంవత్సరాలున్నా దేవుని వెలుగు నీకు రాదు. అడగాలి మనం ప్రతిరోజు, అయ్యా నీ వెలుగు చేత నింపు. భక్తులు అంటారు, నీ ముఖ ప్రకాశం మా మీద ప్రకాశింపచేయి, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయి, నీ వెలుగు మా మీద ప్రకాశింపచేయి. ఆయన ముఖ ప్రకాశం వలన మనం ప్రకాశించబడాలి. ప్రతి దినం దేవుని యొక్క వెలుగు, ఆయన యొక్క స్పర్శ, ఆయన యొక్క సన్నిధి మనకు కనిపించదు. అది మనకు కనిపించింది ఒక దేవుని యొక్క ప్రసన్నత, ప్రభావం. అది మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అది సహాయం మనకు కావాలి. అదృశ్యమైన సహాయం అంటారు. కంటికి కనిపించే సహాయం వేరు, కానీ కనబడని సహాయం దేవుని హస్తం మనకు తోడుగా ఉండును గాక. మరి ఎంతమంది అడుగుతున్నారు? ఓకే, మన బలం మన జ్ఞానం దేవుడు మనకి ఇచ్చిన సామర్థ్యంతో కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం, ప్రయాణం చేస్తున్నాం, ఏదో సాధిస్తున్నాం, సంపాదిస్తున్నాం. అది మన బలం కాదు, కానీ దేవుని యొక్క హస్తం తోడుగా ఉండాలి మనకి. మన జీవితంలో మార్పు కూడా అవసరం, ఎదుగుదల. ఈ లోక సంబంధమైన మార్పులు, ఎదుగుదల అవసరం. దానితో పాటు మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కూడా అవసరం. 6వ వచనంలో లేచి పట్టణానికి వెళ్ళమని చెప్తాడు. లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయమో అది నీకు తెలుపబడినని చెప్పాను. ఎప్పుడైతే తను పరిచయం చేసుకున్నాడో సౌలుకు అర్థమైపోయింది, ఇక ప్రభువుని నేను ఇప్పుడు హింసించిన, ప్రభు నేను సంఘాన్ని హింసించిన, నా ప్రభుని హింసించిన అని అంటుండగానే ప్రభు సంఘాన్ని ద్వేషించిన, హింసించిన సౌలుని మాత్రం దూషించట్లేదు. ఏమంటున్నాడు తెలుసా? ఒక దిక్సూచి, ఒక సూచన ఇస్తున్నాడు. దాన్ని ఏమంటారంటే, దేవుడు రక్షించిన తర్వాత ఒక దిశను కూడా చూపిస్తాడు, నువ్వేం చేయాలో చూపిస్తాడు. దేవుడు నమ్ముకున్న తర్వాత దేవుడు నీకు ఎలా జీవించాలో ఒక దిక్సూచిని, దిశను నీకు ఇస్తాడు. మరి నువ్వు అంగీకరించాలిగా. జక్కయ్య వెళ్ళి, ప్రభువా ఈరోజు నా ఇంటికి రావాలి, జక్కయ్య ప్రభుని చూడాలని వెళ్ళాడు. జక్కయ్యనే ప్రభు అన్నాడు, నేను నీ ఇంటికి రావాల్సిందే అని అన్నాడు. అన్న తర్వాత జక్కయ్య జీవితంలో ఒక మార్పు కలిగింది. ఆ మార్పు ఎలాగనంటే అనేకులకు ఒక మాదిరికరంగా అతను మార్చబడ్డాడు. దేవుడు మనల్ని దర్శించిన తర్వాత మన జీవితం అనేది ఒక దిశను మలుచుకుంటుంది. అంటే నిజమైన మారు మనసు అనేది దేవుడు మనకి చూపించిన దిశలో వెళ్ళినప్పుడే అది ఇతరులకు కనిపిస్తుంది. దాన్నే నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. ఒకప్పుడు ఇలా ఉన్నారు కానీ ఇప్పుడు ఇలా ఉన్నారు అనేదే నీ దిశ. మార్పు పొందిన జీవితం అనేది దిశను మార్చుకుంటుంది. సరే, ఇంతకుముందు ఎక్కడ టైం స్పెండ్ చేసావు, ఎక్కడ మనం ఎక్కువ ఉన్నాం, ఏ విషయాలు అయితే ఉన్నాయో వాటి నుంచి కొంచెం మనకు వేరియేషన్ కనిపిస్తుంది. అది అర్థం కావాలి వాళ్ళకి. అయితే దేవుడే రక్షించబడిన వారికి దిశను చూపిస్తాడు. రక్షణ మాత్రమే కాదు, సేవకు మార్గదర్శనం కూడా దేవుని నుండే వస్తుంది. ఎలా వస్తుంది తెలుసా? ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీకు పరిచయం చేయాలనే ఆలోచన వస్తుంది, సేవ చేయాలనే ఆలోచన వస్తుంది, దేవుని కొరకు వాడబడాలి, దేవుని సాక్షిగా బ్రతకాలి. అన్నిటిలో చేంజ్ కనిపిస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు అది వచ్చినా కానీ మనం ఏం చేస్తామంటే చాలాసార్లు పాతి పెంచుకుంటాం. చేయను ప్రార్థన చేయనివాడు ఇప్పుడు ప్రార్థన చేస్తాడు, పరిచయం చేయనివాడు ఇప్పుడు పరిచయం చేస్తాడు. అప్పుడు ఎవరిని ప్రేమించలేనివాడు ఇప్పుడు అందరిని ప్రేమిస్తాడు, అప్పుడు క్షమించలేనివాడు ఇప్పుడు క్షమిస్తాడు. ప్రతి విషయంలో ఒక దిశ అనేది మారుతుంది ప్రభు నిన్ను దర్శించిన తర్వాత. అదే పౌలు జీవితం నుంచి మనం నేర్చుకుంటున్నాం. ఏం మారలేదా?
మారిందా మారలేదా ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే నీ దిశ మారింది. చెయ్యట్లేదంటే ఇంకా అట్లే ఉన్నావు. నువ్వు రక్షించబడినట్టు కాదు. రక్షించబడిన వాడు ప్రార్థిస్తాడు. యేసయ్య ఎదుట మోకాలు ఒగుతాయి అంతే. ఇంకా మోకరించాడు ప్రార్థన చేయట్లేదంటే నీకు ఇంకా రక్షణ రాలేదు. ఈ విషయాలు కొంచెం మీరు హృదయానికి చేర్చుకోండి. 7వ వచనం త్వరగా. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలబడిరి. చాలు. ఇప్పుడు ప్రభువు సౌలును దర్శించినప్పుడు వెంటనే ఆయన కింద పడిపోయాడు. ఆయనకి ఏం అర్థము? సౌలా సౌలా నన్నేలా హింసిస్తున్నావు అన్నాడు. ఆ స్వరము సౌలు విన్నాడు. మరి సౌలుతో పాటు ఇంకా కొంతమంది కూడా ప్రయాణం చేస్తున్నారు ఆయనతో పాటు కొంతమంది. అదే సౌలు చేసే పని చేయడానికి సౌలుకు సహకారంగా సేవకులు ఉన్నారు. కానీ ఆ స్వరం వారు వినలేదు. ఇదేంటి ఆశ్చర్యం? దేవుడు నీతో మాట్లాడేది నీ పక్కన వాడు వినలేడు. దేవుడు నీకు ఇచ్చే దర్శనం పక్కన వానికి ఇవ్వడు. దేవుడు నీకు ఇచ్చే ఆ యొక్క వాక్కు ఇంకొకరికి పక్కన వాళ్ళకి ఇవ్వడే. నీ చుట్టూ 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా వారికి వినపడదు. అందుకనే సౌలుతో వచ్చిన వారు ఆశ్చర్యపోయారట. దేవుని పిలుపు వ్యక్తిగతమైనది. అందుకనే దేవుడు నీతో ఒకలాగా మాట్లాడతాడు, ఇంకొకరితో ఒకలాగా మాట్లాడు. నీకొకటి చెప్తాడు, ఇంకొకటి. అందరికీ ఒకటే చెప్పాడు. అందరికీ దేవుడు ఒకే రీతిగా ఆయన స్వరాన్ని ఇవ్వడు. కాబట్టి నీ పరిస్థితుల్లో నీవు దేవుని స్వరం విని నీతో దేవుడు ఏం చెప్పాడో దాన్ని మాత్రం చేయి. వాళ్ళు చేస్తున్నారా, వీళ్ళు వస్తున్నారా, వాళ్ళు ఇస్తున్నారా, వాళ్ళు వెళ్తున్నారా, వీళ్ళు వెళ్తున్నారా, ఇది కాదు. దేవుడు నీతో మాట్లాడితే నువ్వు వెళ్ళు. ఆమె వెళ్ళట్లేదుగా, వాళ్ళు వెళ్ళట్లేదుగా. దేవుడు నీతోనే మాట్లాడు, వాళ్ళతో మాట్లాడలేదు. దేవుడు నీకే చెప్పాడు, నువ్వే చేయి ఆ పని. వాళ్ళు చేస్తలేరుగా. ఎప్పుడు అలా అనుకోకండి. అంతేనా? పరిచయం చేయాలా, పొద్దుగాల వచ్చి చర్చి ఊడవాలా, కడగాల, తుడవాలా, చైర్స్ వేయాలా. ఒకళ్ళు దేవుడు నీకు చెప్పడానికి ఎవరు చెప్పకపోతే ఏం చేస్తాడు? దేవుడు నాకే చెప్పాడని నేనే చేస్తాను. ఉదయకాలం ఆరాధన స్టార్ట్ అయిన కానుండి పొద్దుగాల 5 గంటలు లేచి ప్రార్థించి 6 గంటలకు వచ్చి చర్చి ఊడిచి చైర్స్ వేసి మొత్తం సెట్ చేసి నేనే చేస్తాను. నేనే పొందుకుంటాను దీవెన. మీకు అక్కర్లేదు. 8 గంటలకు ఆరాధన అంటే 7:55కే చర్చలు ఉండాలి సంఘం. అది దేవుని గౌరవించినట్టు. 8:30కు 9, 8:15కి 9కి, ఇంకా ఇప్పుడు కూడా 9:30కు కూడా వచ్చారు. నీకు ఎలా దీవెన వస్తుంది? దేవుడు నీతో ఏం మాట్లాడాడు అది చెయ్యి. ఏం మాట్లాడలేదా? దేవుడు ఎవరితో మాట్లాడలేదా? దేవుడు మాట్లాడట్లేదంటే దేవుని స్వరం వినే స్థాయిలో నువ్వు ఆ స్థితిలో లేవు. అంత బిజీ. దేవుడు నీకు ఏది చెప్పాడు అదే చెయ్యి. వాళ్ళు చేస్తున్నారా, వీళ్ళు చేస్తున్నారా, వాళ్ళు వెళ్ళారా, అందరూ వెళ్ళారు. అప్పుడే అందరు పోలే. అందరు 9ంటికి పోతారు. 8ంటికి ఆరాధన అయితే అందరు 9ంటికి పోతారు. మనం 9:30కి పోదాం. దేవుడు ఇంకెప్పుడు మాట్లాడు నీతో. మాట్లాడు కదా, నీ వైపు కన్నెత్తి కూడా చూడాడు. ఎందుకు చూడడు తెలుసా? నువ్వు ఆయన స్వరాన్ని నిర్లక్ష్యం చేస్తావు కనుక నీ వైపు ఆయన చూడలేడు. ఇప్పుడు ఎవరికైనా ఒక పని చెప్తే ఒకసారి చెప్పినా వినరు, రెండోసారి చెప్పినా వినరు, మూడోసారి చెప్తారా? దేవుడు కూడా అంతే చెప్పడు. ఇక మళ్ళీ వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తావు, వింటాడా? నువ్వు అక్కడ నిర్లక్ష్యం చేసి ఇక్కడ వచ్చి అయ్యా ప్రభువా దేవా సహాయం చేయి అంటే ఏమనుకుంటాడు ఆయన? ఆయన స్వరాన్ని, ఆయన మాటను నిర్లక్ష్యం చేసి ఇప్పుడు వచ్చి నా స్వరం విను నాయన, నా స్వరం అంటే నా స్వరం నేను వినట్లేదు, నా మాట వినట్లేదు, నీ మాట. మీకు అర్థమైందా? సౌలుతోనే దేవుడు మాట్లాడితే చిన్నగా ఉంటుందా? గట్టిగానే ఉండాలి. ఆ శబ్దము, ఆ భయంకరమైనటువంటి పరిస్థితి అది. నిజంగా చూస్తే ఆ క్షణాలు చల్లా చెదురైపోయి అక్కడున్న వారు వచ్చిన గుర్రాలు కూడా లేవు. వాళ్ళు ఏ రథం ఎక్కి వచ్చాడో సౌలు, ఏ గుర్రం మీద వచ్చాడో తెలియదు. కానీ ఆ స్వరానికి, ఆ భీకర ధ్వనికి అక్కడ అన్ని చల్ల చెదిరైపోయాయి. అంతేకాదు పౌలుకైతే 2 కళ్ళు కూడా పోయాయి. అంత పెద్ద స్వరము మరి పక్కన వాళ్ళకి ఎందుకు వినిపిస్తలేదు? మీరు చదివింది అదే 7వ వచనంలో. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరి కానీ ఎవరిని చూడక మౌనులై నిలవబడింది. ఏదో వాళ్ళకి ఏదో ఉరిమినట్టు అనిపించింది అంతే. కానీ ఆ స్పష్టత వాళ్ళకి తెలియదు, అసలు ఆయన్ని చూడలేదు. రెండోది దృష్టి. దేవుణ్ణి చూసే అనుభూతి అందరికీ దొరకదు. అది కొంతమందికి దొరుకుతుంది. దాని కొరకు మీరు కనిపెట్టండి. కొన్నిసార్లు దేవుడు ఇలా కొట్టి చెప్పేదాకా తెచ్చుకోకండి. అర్థమైందా?
దేవుడు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే 3 రోజులు అన్నపానం లేవు, కంటి చూపు లేదు. ఎన్నోసార్లు ఆ ఇండికేషన్స్ వస్తాయి, కానీ వినకపోతే కొడతాడు. కొట్టేదాకా తెచ్చుకోకు. దేవుడు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో తెలుసా? మళ్ళీ కోలుకుంటానికి టైం పడుతుంది. చాలా సార్లు మనం నిర్లక్ష్యం చేయి. నీ జీవితంలో నిర్లక్ష్యం చేసుకుంటూ పో. ఆ నిర్లక్ష్యం అనేది ఒక్కసారి నీ మీదికి శోధన తెస్తుంది, కష్టం తెస్తుంది. దేవుడు నిన్ను నాశనం చేయడానికి అప్పగించాడు, కానీ నిన్ను సరి చేస్తాడు. తండ్రి తల్లి పిల్లల్ని ప్రేమిస్తే ఖచ్చితంగా శిస్తారు. ఒక్కసారి అల్లరి చేస్తే చూస్తారు, 2సారి 3సారి పడుతుంది. ఎందుకు? వాడు నీ బిడ్డ, నీ కొడుకు కాబట్టి, ప్రేమిస్తున్నావు కాబట్టి కొన్నిసార్లు ఎన్నిసార్లు వినకపోయినా కొడతావు. దేవుడు కూడా అంతే. తండ్రి శిక్షించినట్టుగా దేవుడు కూడా తన పిల్లల్ని శిక్షిస్తాడు. అప్పుడు కానీ మరి అలా రావాలా? అలా ఎందుకు? మరి ముందే టైంకి వస్తే బాగుంటుంది, ముందే జాగ్రత్త పడితే బాగుంటుంది, ముందే ప్రార్థన చేస్తే బాగుంటుంది, ముందే వారంలో ఒక పూట ఉపవాసం ఉంటే బాగుంటుంది. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు ఆయన మాట నిర్లక్ష్యం చేయకు. వాళ్ళు చూడలేదు, ఆయన చూశాడు. పక్కన వాళ్ళు చూడలేదు, సౌలు చూశాడు. పక్కన వాళ్ళు అర్థం కాలేదు, వినలేదు, వాళ్ళు విన్నారు. దేవుడు నీకే ఇస్తాడు. నీకేది ఇస్తాడు అదే చెయ్యి. దేవుడు నీకేది చెప్తాడు అదే చెయ్యి. దేవుడు నీకు దర్శనం ఇస్తే దాన్నే ఫాలో గా. దేవుడు నీతో మాట్లాడితే ఆ మాట నువ్వు చెయ్యి. ఎంత పెద్ద పనైనా చెయ్యి. ఇగో నా సేవకుడు శ్రమ పడుతున్నాడు, సంఘం కడుతున్నాడు, సేవ చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి నువ్వు ఈ పని చేయని చెప్పాడు అనుకో, అమ్మో వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అనుకో. దేవుడు నీకు చెప్తే వెంటనే చెయ్యి. ఏ పని చెప్పినా చెయ్యి. నీ డబ్బు ఇవంటే ఇస్తావా? దేవుడు చెప్తే ఇవ్వాల్సిందే. నీ బంగారం అంతా తీసుకొని అయ్యగారు ఆ ప్రసంగం చేయకి, ఇంకో వారం చర్చికి రావుకులు సహకారం సేవకి అంటే ఇవ్వాలంతే. నా ప్రాణం అంటే ప్రాణమైన ఏదైనా సరే దేవుడు చెప్పాడు నా సేవకు ఇవ్వమంటే ఇచ్చాను. అమ్మో నేను ఇస్తానా అనబాకు. దేవుడు చెప్పింది ఏదైనా అది చేసినప్పుడే దేవుడు వారిని ఘనపరుస్తాడు, ఆయన మహిమ కొరకు వాడుకుంటాడు. ఆమేన్. ఇంకొక వచనం చెప్పి నేను చివరి మాట ముగిస్తే 8వ వచనం ఒకటి చదువుదాం. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. చాలు ఒక్కసారి 8వ వచనం చూడండి. ఇదంతా జరిగింది, ప్రభువు దర్శించాడు, ఆయన నేల మీద పడిపోయాడు, ప్రభు స్వరం వినపడింది, మాట్లాడాడు. ఇప్పుడు అంతా అయిపోయింది. ఇక సౌలు ఎప్పటిలాగానే నాకు గుర్రం ఎక్కడుంది, తన బలం తెచ్చుకొని మరలా అదే అధికారంతో మరలా ఏదో చేద్దాం అనుకుంటే ఏమైంది? నిర్వీర్యమైపోయింది. అందుకనే దేవుడు ఏదైనా చేయగలడు. మనల్ని సరిచేయడం ఒక క్షణం పట్టదు. జాగ్రత్త పడండి. ఎలా వచ్చాడు? కానీ నేల మీద పడిపోయి తిరిగి కన్నులు తెరిచి చూద్దామంటే ఏమీ కనపడట్లేదు, అన్ని లేదు. రెండవది ఎక్కడున్నాడు? నేల మీద ఉన్నాడు. మూడవది లేచి మరల ఎప్పటిలాగా వెళ్దామంటే వెళ్ళే పరిస్థితి లేదు. వేరే వాళ్ళు అతని చెయ్యి పట్టుకొని తీసుకెళ్లాల్సిన. దొరికిన సామెతలు ఎక్కడుంది? ప్రకటన గ్రంథం అవతలంటారు. రోజు బైబిల్ చదువుతారు కాబట్టి ప్రక్కన తీసేశారు. జాగ్రత్త గమనించండి. 16-18 సామెతలు. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. దేవుని బిడలరా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా చెవికి ఆలకించుదుముగాక. నాశనమునకు ముందు ఏం నడుస్తుందంట? గర్వం నడుస్తుంది. పడిపోవడానికి ముందు ఏం నడుస్తుందంట? ఈ రెండు ఒక విశ్వాసికి, ఒక మనిషికి, దేవుని బిడ్డలైన మనకు ఇది అన్వయించుకుందాం. అది మనకు తగదు. కొన్ని సందర్భాల్లో మనల్ని దేవుడు గణపరుస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు. కొన్నిసార్లు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు ఇస్తాడు. కొన్నిసార్లు అవకాశాలను బట్టి, మనము చేసిన దాన్ని బట్టి ప్రౌడ్గా ఫీల్ అయ్యడానికి, కొన్నిసార్లు దేవుని మహిమ కొరకు మనం నిలబడడానికి దేవుడు ఆ పొజిషన్ ఇస్తాడు. అది తప్పు కాదు. కానీ ఏమీ లేకున్నా అనవసరమైన ప్రతి దానికి మనము ప్రౌడ్గా, గౌరవంగా
ఒకవేళ అహంకారంగా మనం ప్రవర్తిస్తే అది మనకు మంచిది కాదని పాఠం నేర్పుతుంది. ఒక్కసారి ఆలోచించండి, గుర్రము ఎక్కి వచ్చిన వాడు ఎలా వెళ్తున్నాడు? నడుచుకుంటూ వెళ్తున్నాడు. పోనీ ఒక్కడే నడుచుకుంటూ వెళ్తున్నాడా? లేదు, వేరే వాళ్ళ సహాయం కావాల్సి వచ్చింది. ఏమైంది? నా అంతటోడు లేడు అని ఆయుధాలతోటి, అధికారంతో, పర్మిషన్స్ తోటి దేవుని సంఘాన్ని పాడు చేయడానికి వెళ్తున్నవాడు నేల మీద పడి తడువులాడుచు కళ్ళు చూపు లేకుండా ఇతరుల సహాయంతో వెళ్ళాల్సి వచ్చింది. అంటే గర్వానికి ముందు అహంకారం ఎక్కడేముంది? నాశనానికి ముందు గర్వము నడిచింది. పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు నడిచింది. కాబట్టి అది ఒక పాఠంగా మనం నేర్చుకొని ప్రతి పరిస్థితిలో గర్వము అహంకారము రాకుండా జాగ్రత్త పడదుము గాక. ఎందుకంటే అది మనకి ఎప్పటికైనా ప్రమాదం. అవి శత్రువు నుండి వస్తాయి. సాతాను మనలో నింపుతాడనమాట గర్వాన్ని. నువ్వేం తక్కువ, నువ్వు అదా ఇదా అని చెప్పి చాలాసార్లు అహంకారంతో కూడా మనము ప్రవర్తిస్తాం. మాట్లాడిన కొన్నిసార్లు ఏమైనా పనులు చేసిన అహంకారం అనేది దేవుని బిడ్డలకు తగదు. సరే, లోకం విషయం వేరు, లోకంలో అది ఉంది, లోకంలో అట్లుంటేనే నడుస్తుంది. కానీ మనకు మాత్రం అది ఎప్పుడు రాకుండా జాగ్రత్త పడితే మనకు క్షేమం. ఆమేన్. కాబట్టి శరీర అంధత్వంతో ద్వారా దేవుడు తన ఆత్మీయ అంధత్వాన్ని బయట పెట్టాడు. ఎప్పుడైతే కన్నులకు గుడితనం వచ్చిందో, ఈ కళ్ళు మూతపడితే ఆత్మీయ కళ్ళు తెరవబడ్డాయి. దేవుడు ఎవరో తెలుసుకున్నాడు. అంటే కొన్నిసార్లు దేవుడు మనకి ఇచ్చే చిన్న చిన్న పనిష్మెంట్స్ ఏంటంటే దేవుని దగ్గరికి నడిపించాలి. మనం దేవుని తెలుసుకుంటాడు చేసి, అయ్యా నాకెందుకు ఈ కష్టాలు, అప్పులు, శ్రమలు, బాధలు, అనారోగ్యతలు, నిద్రపోకండి అని అనుకుంటాం. కానీ నువ్వు దేవునికి దగ్గర కావడానికి వచ్చాయని ఎప్పుడైనా ఆలోచించావా? అమ్మా, అయ్యలారు, అమ్మలారు వినండి, నువ్వు ప్రార్థన చేయట్లేదు, శ్రమ వచ్చిన ప్రార్థన చేస్తావని వచ్చింది. అది నీ దగ్గర ఏమంటావు? వద్దంటావా? వద్దా? వద్దా? నాకు కష్టాలు వచ్చినాయి. కష్టాలు ఎందుకు వచ్చింది తెలుసా? నువ్వు దేవునికి కొంచెం గ్యాప్ ఇచ్చావు కాబట్టి దేవునికి దగ్గర కావడానికి. దేవునికి దగ్గర అయితే ఆయన నీతో కలిసి నడిస్తే నీ కష్టాలలో నువ్వు ఒక్కడే మోయవు, ఆ భారం అంతా ఆయన కూడా మోస్తాడు నీతో. అందుకని మత్తయి 11:28 ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్య జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మనకి ఎక్కువ బాధ కలిగిన ఫస్ట్ మన బంధువు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆయనే ఆత్మ బంధువు. ముందు అక్కడికి వెళ్ళండి, తర్వాత ఇంకా మంచి బంధువులు, స్నేహితులు ఉంటే వాళ్ళు చెప్పుకో, తప్పు కాదు. ముందు ఎవరికి దగ్గరికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి అవి మనం తప్పుగా అనుకోవద్దు. కొన్నిసార్లు అవి మనకు దేవునిని తెలియజేస్తాయి, మన ఆత్మీయ కన్నులు తెలియజేస్తాయి. ఆత్మీయ జీవితం స్టార్ట్ చేయడానికి శ్రమలు అవసరం. శ్రమ నుండి ఉండుట నాకు మేలాయన అంటారు భక్తులు. శ్రమ నుండి ఉండుట నాకు మేలు. ఎందుకంటే శ్రమ వచ్చినప్పుడు ఆయన కట్టడలు నేర్చుకోవడానికి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఉపవాసం ఉంటారు మీరు? ఎప్పుడు ఉంటారు ఉపవాసం? మామూలు చెప్తే వినరు. మామూలు చెప్తే ఉపవాసం ఉండమంటే ఉంటారా? అమ్మో, ఒక్క పూట కూడా తిండి మానేయనండి. నువ్వు మానేస్తాడు చేస్తాడు ఆయన. ఎందుకు? నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆయన చేసేదాకా ఎందుకు? నువ్వే చేసుకోరాదు, నువ్వే స్టార్ట్ చేయి. 21 days ఫుల్ ఫాస్టింగ్, 40 days ఫుల్ ఫాస్టింగ్ ఉండడం ఒక్క పూటైనా నేర్చుకోండి దయచేసి, ప్రార్థించండి. కాబట్టి చివరి మాట, గుర్రంపై గర్వంగా వెళ్ళాడు, దీనుడుగా దమస్కుకు నడిచి వెళ్తున్నాడు. కొటేషన్ లాగా మీరు రాసుకోవచ్చు. గర్విష్ఠైన సౌలుకు ఇది చాలా అవమానకరమైన అనుభవం. ఎంత గర్విష్ఠ అంటే సౌలు అసలు ఎవరిని లెక్క చేయలేదు ఆయన. పాత నిబంధనలో సౌలు కూడా అంతే. మీకు పోయిన వారం కూడా చెప్పాను, సమయలు కూడా లెక్క చేయలే. అమాలేకులు బొత్తిగా నాశనం చేయమంటే మాట విన్నాడా? వినలే. దేవుడు చెప్పింది చేయకుండా ప్రవర్తించడం, అది చాలాసార్లు దేవుడు కొన్నిసార్లు విడిచిపెట్టినట్టు అవుతుంది. అయితే దేవుడు కనికరం గల దేవుడు కనుక ఎవరిని విడిచిపెట్టడు. దయచేసి అవి మనకు పాఠాలే. ఈ సౌలు, గర్విష్ఠైన సౌలుకి ఇది అవమానకరమైన అనుభవం ఒకటి వచ్చేసింది. ఏంటనంటే అసలు నాకు ఎవరూ తిరుగులేదని చెప్పి సంఘాన్ని బాధిస్తూ వెళ్ళాడు కదా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక దెబ్బ కొట్టాడు. గుర్రం నుంచి కింద నడుచుకుంటూ వెళ్తున్నాడు. దమస్కుకు వెళ్ళాల్సినాడు, గుర్రం మీద వెళ్ళాల్సినాడు, రథం మీద వెళ్ళాల్సినాడు. ఎలా వెళ్తున్నాడు? కాలినడకన వెళ్తున్నాడు. అది ఇతరులతో నడిపించుకుంటూ వెళ్తున్నారు. దేవుడు ఆ పాఠాన్ని మనకు నేర్పుతాడు. ఎందుకో తెలుసా? ఉన్నతమైన దేవుడు. మరొకసారి వినండి, ఆకాశ మహాకాశములను పట్టజాలని దేవుడు ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. మరి ఆయన తగ్గించుకుంటే మరి ఆయన బిడ్డలు తగ్గించుకోవద్దా? నేను దీన మనసు గలవాడను, సాత్వికుడునని ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడు. మరి అది మనకు రావద్దా? వద్దా? వద్దా? ఆయన పిల్లలు కూడా దీన మనసు గలవారు, సాత్వికులు కావాలంటే ఖచ్చితంగా ఆయన ఇలాంటి పాఠాలు మనకి నేర్పుతాడు. ఇది పాపం అని కాదు, తప్పని కాదు. ఇది మనకు దేవుడు ఇచ్చిన ఒక పాఠం, ఒక పరీక్ష అనుకోండి. దాని నుంచి మనం నేర్చుకోవాల్సిందే. ఆమేన్.
నేను నిన్న అహంగా ప్రవర్తించాను, ఈరోజు నాకు దేవుడు ఒక పాట నేర్పాడు, ఇక నా జీవితంలో నేను ఎప్పుడు అలా ప్రవర్తించొద్దని మనం ఆయన పిల్లలుగా ఆయన వల్ల మనం ముందుకు సాగాలి. ఆమేన్. అతని ప్రవర్తనలో కనిపించిన మత ఉత్సాహం, అధికార భావం కూలిపోయాయి. నిజమే, ఎవ్వరి మాట వినలేదు, కానీ ఇప్పుడు దేవుని మాట వింటున్నాడు. ఏ మనిషి మాట వినడు. కొంతమంది జీవితాలు నిజంగా కరడుగట్టిన నేరస్తులు, రౌడీ షీటర్స్, ఎంతోమంది నేరగాళ్ళు, నరహంతకులు, ఫ్యాక్షనిజం ఉంది కదా ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో, వాళ్ళు చూస్తేనే ప్రజలు భయపడి దాక్కుంటారు. అంత భయంకరమైన వాళ్ళని కూడా దేవుడు మార్చి ఈరోజు సాధువులాగా, సాత్వికులుగా కూర్చున్నారు. దేవుడు మార్చే దేవుడు. ఆమేన్. దేవుడు మన జీవితాలు మారుస్తారు. సౌలులను పౌలులుగా మార్చే దేవుడు. ఆమేన్. ఆయన ప్రేమించుదాం మనం. ఆరంభం, అధికారం, గర్వము, ఆజ్ఞలు ఇచ్చే స్థాయి, కానీ దమస్కు చేరే సమయాన చూడలేకపోయాడు, నడవలేకపోయాడు, ఇతరులు చేయబట్టుకొని నడిపించబడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. సౌలును పౌలుగా మార్చాడు. ఊరికినే మార్చాడా? సౌలు పౌలు ఊరికినయ్యాడా? ఊరికినయ్యాడమ్మా. ఆ అనుభవం మనకు కూడా వస్తుంది. కాబట్టి దేవుని దూషించకండి, దేవునిపై తిరుగుబాటు చేయకండి. నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కనుకనే ఆ అనుభవం గుండా నడిపిస్తాడు. అలాంటి స్థితిలో ఉంటే మన కళ్ళు తెరిపించడానికి, మన ఆత్మీయ నేత్రాలు తెరవడానికి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక అలాంటి అనుభవాలు గుండా నడిపిస్తాడు. ఎందుకు నా బతికిట్లయింది, నేను గుర్రం మీద నడిచినని ఇప్పుడు కుంటుకుంటూ నడవాల్సి వచ్చింది, కళ్ళు లేకుండా అయిపోయినాయి, ఇతరులకు సహాయం చేయాల్సి వచ్చింది, ఏంటి నా బ్రతికి ఇట్లయింది? ఆయనకి తెలియకుండా అయిందా సౌలు జీవితం? అట్లా కాలే. ఆయన ప్రణాళికలో ఉన్నాడు. ఆయన మరలా తీసుకెళ్ళి ఉన్నత స్థితిలో తీసుకెళ్తాడు. పౌలుగా మార్చి అనేకులకు ఆయన్ని సాక్షిగా నిలబెడతాడు. కాబట్టి మన జీవితంలో ఏది వచ్చినా మనం దేవుని చేయి గట్టిగా పట్టుకొని ఉందాం, అది మన మేలు కొరకే. ఆ స్థాయి నుంచి కిందికి వచ్చినా, కింది స్థాయి నుంచి మళ్ళీ ఉన్నత స్థాయిలోనికి ఆయనే తీసుకెళ్ళి ఆయన హస్తము మన చేయి పట్టుకొని ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆమె. కాబట్టి ఇలాంటి అనుభవాలు గుండా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినా అది మనకి మంచి. కొన్నిసార్లు మనలో ఉన్న చెత్త అంతా పోతుంది, మలినం పోతుంది. అదే కదా గర్వం, అహంకారం పోయిందిగా. సౌలు అంటే ఆ విధానం మారిపోయి ఆయన ధీరుడైపోయాడు. క్రీస్తు కొరకు ఎన్ని శ్రమలైనా భరించడానికి సిద్ధమైన పాత్రగా, సాధనంగా మలచబడ్డాడు. మనం అలాగ మారుదాం గాక. దేవుడి మాటలు దీవించిన గాక. మోకరించండి, చిన్న ప్రార్థన చేద్దాం.